హాయ్ ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో ఎందుకు అప్పులు పెరుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి ప్రభుత్వం ఓట్లు గెలవడానికి ఒకటి తర్వాత ఒకటి ఫ్రీ పథకాలు ప్రకటిస్తుంది. కానీ నిజంగా మనకు మేలు చేస్తున్నాయా లేక భవిష్యత్తులో భారంగా మారుతున్నాయా? ఈరోజు వీడియోలో ఫ్రీ పథకాల వల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రతి ఉచిత పథకానికి కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. ఆ డబ్బు ప్రభుత్వం ఖజానాలో లేనప్పుడు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోతుంది. డబ్బంతా ఉచిత పథకాలకే వెళ్ళిపోతే రోడ్లు, ఆసుపత్రులు, విద్య, పరిశ్రమలు లాంటి ప్రాజెక్టులు నిధులు అన్నీ ఉండవు. దీనివల్ల దీర్ఘకాలిక అభివృద్ధి అనేది ఆగిపోతుంది. చాలాసార్లు ఈ పథకాలు అనేది ప్రజల కోసం కాకుండా కేవలం ఓట్ల కోసం మాత్రం ప్రకటిస్తున్నారు. ప్రజలకు తాత్కాలిక లాభమే కానీ రాష్ట్రానికి మాత్రం పెద్ద నష్టంగా పోతుంది. ఉచితాలు ఎక్కువ అయితే ప్రజల పనికి ఆసక్తి చూపదు. అలాగే పరిశ్రమల పెట్టుబడులు తగ్గిపోతాయి, ఉద్యోగాలు తగ్గిపోతాయి. పథకాలకు కావాల్సిన డబ్బు తెచ్చుకోవడానికి ప్రభుత్వం భవిష్యత్తులో పన్నులు పెంచాల్సి వస్తుంది. అంటే చివరికి మళ్ళీ ప్రజలకే భారం పడుతుంది. ఎక్కువ కాలం కొనసాగితే రాష్ట్రం అప్పుల్లో పడిపోతుంది. ఇప్పుడు తీసుకున్న రుణాలు తీర్చేది మన భవిష్యత్ తరాలని. అవసరమైన చోట ఆరోగ్యం, విద్య, పేదల కోసం సహాయం తప్పకుండా ఇవ్వాలి. అది ఎలాగా తప్పదు. కానీ విచక్షణ లేకుండా ఇచ్చే ఫ్రీ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తాయి. అందుకే మనం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అమ్మఒడి, ఈ ప్రభుత్వంలో ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ పథకాలు అవసరమా లేక భవిష్యత్తుకు నష్టం చేస్తున్నాయా? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.